మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారి అడ్డగోలుగా వ్యవహరించారు. సమావేశం జరుగుతూ ఉండగానే ఆన్లైన్లో రమ్మీ గేమ్ ఆడుతూ కనిపించాడు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఈ ఘటన వెలుగు చూసింది. రెవెన్యూ భవన్ లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి మలోలా కూడా హాజరయ్యారు. ఒకవైపు సమావేశం జరుగుతూ ఉండగా మరోవైపు మలోలా ఆన్లైన్ లో పేకాట ఆడటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. సమస్యల పరిష్కారంలో భాగంగా పలు సంఘాల నేతలు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినా అవి ఏమీ పట్టనట్లు దర్జాగా ఫోన్లో పేకాట ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం ఆయన తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక ఇదేనా బాధ్యత గల అధికారి వ్యవహరించాల్సిన తీరు అని ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారి అడ్డగోలుగా వ్యవహరించారు. సమావేశం జరుగుతూ ఉండగానే ఆన్లైన్లో రమ్మీ గేమ్ ఆడుతూ కనిపించాడు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఈ ఘటన వెలుగు చూసింది. రెవెన్యూ భవన్ లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి మలోలా కూడా హాజరయ్యారు. ఒకవైపు సమావేశం జరుగుతూ ఉండగా మరోవైపు మలోలా ఆన్లైన్ లో పేకాట ఆడటం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. సమస్యల పరిష్కారంలో భాగంగా పలు సంఘాల నేతలు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినా అవి ఏమీ పట్టనట్లు దర్జాగా ఫోన్లో పేకాట ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం ఆయన తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇదేనా బాధ్యత గల అధికారి వ్యవహరించాల్సిన తీరు అని ప్రశ్నిస్తున్నారు. ఇక చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి.